వినోద్ కుమార్, నువ్వు ఇన్ని రోజులు ఈ టెంపుల్కి ఎందుకు రావాలని నీకు ఎందుకు అనిపించలే? అనుకుంటా మనకు జగన్నాథ్ టెంపుల్కి వస్తే వినోద్ కుమార్, నువ్వు ఇన్ని రోజులు ఈ టెంపుల్కి ఎందుకు రావాలని నీకు ఎందుకు అనిపించలే? చాలాసార్లు చూసిన ఈ రోడ్లో వచ్చినప్పుడల్లా హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఉందని విన్నా చూసినా, కానీ నేను ఎప్పుడు రాలే. ఇప్పుడు నిజంగా టెంపుల్ నుంచి బయటకు రావాలంటే ఎంత బాధ అవుతుందంటే అంత బాధ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇక్కడ వైట్ కలర్ పట్టా కట్టారు కదా, ఇక్కడ ఇంకొక టెంపుల్ కడుతున్నారు అనుకుంటా. మనకు జగన్నాథ్ టెంపుల్కి వస్తే రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ లో చాలా టెంపుల్స్ ఉంటాయి, చాలా మంది దేవుళ్ళ గుళ్ళు ఉంటాయి. జగన్నాథ్ టెంపుల్ గోడ ఉంది కదా, ఆ గోడ మీద మనకు శ్రీరాముల వారి గురించి, శ్రీకృష్ణుల వారి గురించి, ఇంకా లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి మంచిగా బొమ్మల రూపంలో గోడల మీద మంచిగా మలిచి ఉంచారు. అది చూడడం మిస్ అవ్వకండి. ఇది గడస్తంభం దగ్గర అందరూ చాలా మంది దీపారాధన చేశారు. కార్తీక మాసంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటది అనుకుంటా దీపారాధన. ఇదిగోండి గోపురం మీద ఉన్న జెండా. ఇక్కడేమో కానీ మన పూరిలో మాత్రం గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుంటది. పూరిలో ఉన్న జగన్నాథ్ టెంపుల్ గోపురం మీద జెండా ఉంటది కదా, ఆ జెండాని రోజుకు రోజు మారుస్తూ ఉంటారంట. సో చూసారు కదా బ్యాక్గ్రౌండ్ లో జగన్నాథ్ టెంపుల్ కనిపిస్తుందా? జగన్నాథ్ టెంపుల్లో కూడా దర్శనం సక్సెస్ఫుల్గా అండ్ నీట్గా కంప్లీట్ అయిపోయింది. జగన్నాథ్ టెంపుల్కి స్పెషాలిటీ ఏంటంటే ఎగ్జాక్ట్ పూరిలో ఉన్న జగన్నాథ్ టెంపుల్కి రెప్లికా అనమాట. సో అందుకనే ఈ టెంపుల్కి అంత ప్రత్యేకత. అండ్ మన బంజారా హిల్స్ దగ్గరలో ఉంది కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. రెగ్యులర్గా పబ్లిక్ ఎక్కువనే ఉంటుంది. మీరు కూడా రావడానికి ట్రై చేయండి. ఒకరోజు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి. మీరు కూడా రండి, ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళండి. అండ్ ఇక్కడ వాయిస్ ఎక్కువ వస్తుంది అనమాట, అందుకనే ఇక్కడ చెప్పట్లే. కుదిరితే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా. లోపల ఏవైతే వీడియోస్ ఉన్నాయో వాటికే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా, ఎందుకంటే మొత్తం ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇంకా కిందికి పోతే లైట్ లేదనమాట. సో అందుకని ఇక్కడ చెప్పేస్తున్నా. లేట్ చేయకుండా టీటీడీకి వెళ్ళిపోదాం. టైం చెప్పట్లా, టైం 7:20. సో 10 minutes 10 minutesలో టీటీడీకి వెళ్ళిపోతా.